వర్షపు నీటిని వడిసిపట్టి భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చేయడానికి ప్రభుత్వ పాఠశాలలు సైతం ముందడుగు వేస్తున్నాయి. పాఠశాల నీటి అవసరాలను తీర్చేందుకు గాజుల రామారం ప్రభుత్వ పాఠశాలలో ఇంకుడు గుంతను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక నీటి నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఓ ప్రైవేట్ బ్యాంక్ సహకారంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లుగా స్కూల్ సిబ్బంది చెబుతున్నారు. పంచభూతాలలో ఒకటైన సమస్త జీవకోటికి ప్రాణాధారమైన నీరు లేనిదే మనిషి మనుగడలేదు. కానీ అటువంటి నీటి నిర్వహణను మాత్రం మానవాళి గాలికొదిలేసింది. ఫలితంగా ఇప్పుడు నీటిని కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే వర్షపు నీటిని ఒడిసిపట్టి ఆ నీటి నిర్వహణ సక్రమంగా చేస్తే భూగర్భ జలాలకు కొదవ ఉండదు. ఆ దిశగా అడుగులు వేస్తోంది గాజుల రామారం ప్రభుత్వ పాఠశాల. స్కూల్లోనే ఇంకుడు గుంతను ఏర్పాటు చేయడంతో పాటు వర్షం వచ్చినప్పుడు స్కూల్ భవనంపై నిల్వ ఉండే నీరంతా ఆ గుంతలోకి వచ్చేలా ప్రత్యేక నీటి నిల్వ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీని ద్వారా పాఠశాల నీటి అవసరాలు తీరడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని పాఠశాల హెడ్ మాస్టర్ అశోక్ రెడ్డి చెబుతున్నారు. ప్రైవేట్ బ్యాంక్ సహకారంతో ఈ వ్యవస్థ ఏర్పాటు చేశామని తెలిపారు. అశోక్ రెడ్డి, నేను ఇక్కడ గెస్టెడ్ హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. అయితే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు మాకు వాటర్ హార్వెస్టింగ్ పిట్తో పాటు ఒక వాటర్ రిజర్వ్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పాఠశాలలో. ఇది చాలా ఉపయుక్తంగా ఉంది మాకు. ఎందుకనంటే వేస్ట్గా పోయేటటువంటి రెయిన్ వాటర్ అంతా కూడా రూఫ్ పై నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ మనకి ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ అయ్యి తర్వాత వచ్చి మెయిన్ ట్యాంకులో ఉంటాయి. ఆ మెయిన్ ట్యాంకు కూడా ఫిల్ అయిన తర్వాత ఒక వేస్టేజ్ ట్యాంక్ ఉంటుంది. ఆ ట్యాంకులోకి పోయి భూమిలోకి ఎనికిపోతాయి. అవి చాలా ఉపయుక్తకరం. అదేవిధంగా విద్యార్థులు ఎమర్జెన్సీ టైంలో ఏదైనా టైంలో కరెంట్ లేని పక్షంలో మనకు ఒక 20-30 బకెట్ల మంచి వాటర్ కూడా ఫిల్టర్ వాటర్ మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. అందులో ఇది ఎలాంటి ఎలక్ట్రిసిటీ కానీ ఏమి కానీ అవసరం లేకుండానే మనకు వాటర్ తీసుకునేటువంటి అవకాశం. వర్షం ద్వారా వచ్చే నీరు వృధాగా పోకుండా ఆ నీటిని నిల్వ చేసి ఆ నీటిని శుద్ధి చేసే విధంగా పాఠశాలలో నీటి నిల్వ వ్యవస్థ ఏర్పాటు చేశారు. శుభ్రమైన నీరు నిల్వ ఉండే విధంగా భూగర్భంలో ఒక ట్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ నీటిని పాఠశాలలో నీటి అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. పాఠశాలలో ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థులకు నీటిని నిల్వ చేసే విధానంపై అవగాహన కలుగుతుందని చెబుతున్నారు. ఇటువంటి నీటి నిర్వహణ పద్ధతుల గురించి తెలుసుకోవడం తమకెంతగానో సంతోషంగా ఉందని విద్యార్థులు తెలిపారు. ప్రజలంతా నీటిని వృధా చేయకుండా ఆదా చేస్తే భవిష్యత్ తరాలకు నీటి కొరత ఉండదని విద్యార్థులు చెబుతున్నారు. మాకొకటి రెయిన్ హార్వెస్టింగ్ సిస్టమ్ పిట్ ఒకటి ఇక్కడ ఉంది. పైన రెయిన్ వాటర్ స్టోర్ అయ్యి రూఫ్ మీద స్టోర్ అయిన వాటర్ వచ్చేసి పైప్స్ ద్వారా వచ్చి ఇక్కడ బోర్ దగ్గరకు వస్తుంది. బోర్ దగ్గరకు వచ్చి మనం స్టోర్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడు మనకి ఎప్పుడన్నా కరెంట్ లేక ఇబ్బంది పడినప్పుడు ఆ స్టోర్ అయిన వాటర్ ప్యూరిఫై అయ్యి ఫ్రెష్ వాటర్ ఇస్తుంది. ఇంకా ఇక్కడ పిట్ ఉంది, అది ఏం చేస్తుంది అంటే గ్రౌండ్ లెవెల్ కి పంపించేస్తుంది. ఇది ఫ్యూచర్ జనరేషన్స్ కి ఉపయోగపడుతుంది. ఎలా అంటే ఇప్పుడు అందరూ బోర్స్ డిగ్ చేసి మొత్తం వాటర్ తీసేస్తారు. ఫ్యూచర్ జనరేషన్ గురించి ఆలోచించట్లేదు. ఇది లోపలికి వాటర్ ని గ్రౌండ్ లెవెల్లో వాటర్ పెంచుతుంది అనమాట. ఇదేంటంటే కరెంట్ లేకుండా మాకు ఇది ఒక ఫెసిలిటీ అనమాట.